అందరూ పార్లమెంట్లో ఈ గొడవలు బయట మీటింగుల గురించి మాట్లాడుకున్న టైంలో అసలు మన దేశ హోమ్ మినిస్టర్ అమిత్ షా ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడని చాలామందికి బుర్రలు పగిలిపోయి కనపడకుండా సైలెంట్గా తన ఆఫీస్లో కూర్చొని ఏదో ఒక పెద్ద స్కెచ్ వేస్తున్నాడు మాత్రం అందరికీ ఒక డౌట్ ఉంది. ఆ టైంలో కొంతమంది పొలిటికల్ లీడర్లు రకరకాలుగా మాట్లాడుకున్నారండి. బహుశా ఏదైనా ఒక కొత్త ఎలక్షన్ ప్లాన్ చేస్తున్నాడేమో, లేక ఇంకేదైనా ఒక పార్టీ వ్యవహారాలు చూసుకున్నాడేమో అని ఊహించుకున్నారు. కానీ ఆ స్కెచ్ అనేది మన దేశం మీద పడబోతున్న ఒక పెద్ద పిడుగుని గాల్లోనే పేల్చడానికి వేసిన ఎత్తుగడని ఎవ్వరికీ తెలియదండి. పిల్లి ఎలుకల కోసం మాటు వేసినట్టు కాదననే ఇది. ఒక పెద్ద పులి తన రాజ్యంలోకి వచ్చిన వేటగాళ్ళని వాళ్ళకే తెలియకుండా చుట్టుముట్టి వేటాడడానికి సైలెంట్గా ఉన్నట్టు అనమాట. ఈ విషయం బయటికి పడేసరికి అండి అసలు దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఎందుకంటే దొరికింది ఒకరిద్దరు ఈ చిల్లర దొంగలైతే కాదు, ఏకంగా ఒక పెద్ద పాకిస్తాన్ ఐఎస్ఐ నెట్వర్క్. పాకిస్తాన్లో సురక్షితంగా కూర్చొని ఆపరేట్ చేసే షేజాద్ భట్టి అనే ఒక కరుడు గట్టిన టెర్రరిస్ట్ గాడి కనుసైగుల్లో నడిచే ఒక పెద్ద ముఠా అండి ఇది. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్లా, ముజాహిదీన్ ఇలాంటి ఉగ్రవాద సంస్థలు ఎలాగైతే పనిచేస్తాయో వాటన్నిటి వెనుక ఐఎస్ఐ ఎలాగైతే ఫండింగ్ చేస్తూ నడిపిస్తుందో సరిగ్గా అట్టాగే ఈ షేజాద్ భట్టిగాడు కూడా ఇండియాలో ఒక పెద్ద నెట్వర్క్ని క్రియేట్ చేసి పెట్టాడు. దీన్నే స్లీపర్ సెల్స్ అంటారు. అంటే మన ఊర్లో ఎవడో ఒకడు 10 ఏళ్ల కిందట వచ్చి మామూలు మనిషిలాగా కూలిపను, ఒక టీ కొట్టు పెట్టుకోను, లేకపోతే ఇంకేదైనా ఒక చిన్న సైజు వ్యాపారం చేసుకుంటున్నో బతుకుతూ ఉంటాడండి. వాడు చూడ్డానికి మనలో ఒకలాగే ఉంటాడు, మనతో పాటు టీ తాగుతాడు, మనతో పాటు కబుర్లు చెప్తాడు. కానీ వాడి లోపల పాకిస్తాన్ నాటిన ఉగ్రవాద విషం అనేది నరాల్లో జీర్ణించుకుపోయి ఉంటుందండి. వాళ్ళకి సరిహద్దు ఆవుల నుంచి ఆర్డర్ వచ్చేదాకా వాళ్ళు సైలెంట్గానే తమ పని తాము చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళ బాస్ ఇక యాక్షన్ మొదలు పెట్టనరా అంటాడో అప్పుడు వాళ్ళ అసలు క్రూరమైన రూపం అనేది బయటపడుతుంది. ఇట్లాంటి వాళ్ళని దేశం నలుమూలల నుంచి ఏరి పారేయడమే అమిత్ షా వేసిన ఈ మాస్టర్ ప్లాన్. సో రీసెంట్గా ఆగస్టు 15న మనం ఎంతో ఘనంగా స్వతంత్ర దినోత్సవం జరుపుకున్నాం కదండి. ఆ టైంలో దేశం మొత్తం మీద ఒకేసారి బాంబు పెళ్లిలు చేయాలి, ప్రజలు ప్రాణాలు తీయాలి, ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేయాలనేది వాళ్ళ మెయిన్ టార్గెట్. ఊర్లో ఎంతో సంతోషంగా పండుగ జరుగుతున్నప్పుడు అందరూ గుడికాడ ఈ సెంటర్లో కలుసుకున్నప్పుడు సడన్గా కరెంటు తీసేసి కత్తులతో రాళ్ళతో దాడి చేస్తే జనాల్లో ఎంత భయం పుడుతుందో, ఎట్టా కాకావికలం అవుతుందో అట్లాంటి ప్లాన్ వేశారండి ఈ ఉగ్రవాదులు. కానీ వాళ్ళు మర్చిపోయిన విషయం ఏంటంటే మన వాళ్ళు వాళ్ళకంటే 10 అడుగులు ముందే ఉన్నారండి. అప్పటికే ఈ ఆపరేషన్కి సంబంధించిన ఒక పక్క సమాచారం మన ఇంటెలిజెన్స్ వాళ్ళకి చేరిపోయింది కూడా. వాళ్ళు అనుకున్న ముహూర్తానికి ముందే అనగా ఆగస్టు 12వ తారీఖున మన ఏజెన్సీలో ఈ ఆపరేషన్ మొదలు పెట్టారనమాట. దేశవ్యాప్తంగా మొత్తం 14 రాష్ట్రాల్లో ఒకేసారి సినిమా రేంజ్లో దాడులు చేశారు. ముందే అనుమానం ఉన్న ఒక 253 మందిని అదుపులోకి తీసుకుని వాళ్ళని ఇంట్రాగేషన్ చేస్తే అందులో 200 మందికి పైగా పక్కగా ఈ టెర్రరిస్ట్ నెట్వర్క్కి సంబంధించిన వాళ్ళే అనే ఆధారాలతో సహా తేలడంతో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి లోపల వేశారు. ఈ అరెస్టుల నెంబరు ఎట్టా ఉన్నాయంటే వింటే గుయ్యమనాలండి. అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో రాష్ట్రంలో 62 మంది, హర్యానాలో 52 మంది, దేశ రాజధాని ఢిల్లీలో 51 మంది దొరికారు. ముఖ్యంగా ఢిల్లీలో ఎక్కడైతే మన ప్రధానమంత్రి జాతీయ జెండా ఎగరేస్తారో ఆ చుట్టుపక్కల ప్రాంతంలోనే వీళ్ళు బ్లాస్టులు చేయడానికి ప్లాన్ చేశారు. అంటే వీళ్ళ తెగింపు ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చండి ఇక్కడ. ఇక పంజాబ్లో 44 మంది, రాజస్థాన్లో 15 మంది, మహారాష్ట్రలో 8 మంది, ఉత్తరాఖండ్లో 5గురు, మన పక్క రాష్ట్రమైన కర్ణాటకలో 3గురు, గుజరాత్లో 3గురు, బీహార్లో 3గురు, తెలంగాణలో 2, హిమాచల్ ప్రదేశ్లో, జమ్మూ కాశ్మీర్లో, కేరళలో చెరో 2 చొప్పున పట్టుబడ్డారనమాట. మీరు ఈ నెంబర్ని కొంచెం డీప్గా లాజిక్గా ఆలోచిస్తే వీళ్ళు ఎక్కడైతే రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయో అంటే యూపీ కానీ ఈ పంజాబ్, హర్యానా ఇలాంటి చోట్ల ఎక్కువగా ఫోకస్ పెట్టారనేది స్పష్టంగా అర్థమవుతుంది కదా. నెంబర్లు అలా ఉన్నాయి. ఎందుకంటే ఎలక్షన్స్ టైంలో ఇట్లాంటి బాంబు పేలుళ్ళు, ఇట్లాంటి గొడవలు జరిగితే అది అప్పటి ప్రభుత్వాల మీద పెద్ద ఎఫెక్ట్ చూపిస్తుంది, జనాల్లో భయం పడుతుంది, దేశంలో ఒక రకమైన ఒక అస్థిరత వస్తుంది అనేది వాళ్ళ కుట్ర. ఇక వీళ్ళ దగ్గర దొరికిన సామాన్లు చూస్తే బుర్ర పాడవలసిందండి. ఎంతో ప్రమాదకరమైన ఐఈడీలు, గ్రెనేడ్లు దొరికాయండి. ఇందులో ఇంకో పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఆ పట్టుబడిన గ్రెనేడ్ల మీద పక్కగా పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ వేసిన ఒక ముద్ర ఉంది. అంటే దొంగతనానికి వచ్చినోడు తప్పు చేయడమే కాకుండా అండి ఇంటి గోడ మీద తన పేరు, ఊరు, అడ్రస్ రాసి మరీ వెళ్ళినట్టు అనమాట. ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది పాకిస్తాన్ అనడానికి వేరే సాక్ష్యాలు అయితే ఇంకా అక్కర్లేదు కదండి. దీనితో వాళ్ళు సిగ్గుమాలిన చర్యలు పక్కగా ప్రూవ్ అయిపోయాయి కూడా. ఇవి కాకుండా వాళ్ళ దగ్గర నుంచి పిస్టాల్స్, వాటిని సరిపడా లైవ్ బుల్లెట్లు, ఎక్కడెక్కడ బాంబులు పెట్టాలో ముందుగా తెలుసుకోవడానికి ఈ వాడే సీసీటీవీ కెమెరాలు, నిఘా పెట్టడానికి వాడే స్పై ఎక్విప్మెంట్ కూడా దొరికాయి అనమాట. ఇవన్నీ చూస్తే ఇది ఏదో గల్లీలో పోకరీలు చేసే ప్లాన్ లాగా లేదండి. ఇది ఒక దేశం మీద యుద్ధం ప్రకటించడం లాంటిది. వీళ్ళు పనిచేసే తీరు లేదా ఆపరేటింగ్ చేసే మోడల్ ఎట్ట ఉందంటే ముందే చెప్పినట్టు ఈ షేజాద్ భట్టిగాడు ఒక పక్క సిస్టమ్ని తయారు చేశాడు.
మన లోకల్లో ఉండే అమాయకపు యువకుల్ని లేక మతం మత్తులో ఉన్న వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి రిక్రూట్ చేసుకుంటారండి. ఇదంతా ఒక్క రోజులో ఒక్క నెలలో జరిగే పని అయితే కాదు. 5 నుంచి 10 ఏళ్ల తరబడి ఈ టైం తీసుకొని వాళ్ళకు డబ్బు ఆశ చూపు మతం పేరు చెప్పు రెచ్చగొట్టి తయారు చేస్తారు. అలా తయారైన వాళ్ళని కొన్నాళ్ళు ఏ పని చెప్పకుండా సైలెంట్గా వదిలేస్తారు. ఎప్పుడైతే వాళ్ళకి పైనుంచి ఒక సిగ్నల్ వస్తుందో అప్పుడు యాక్టివ్ అవుతారండి వీళ్ళు. అప్పటిదాకా సైలెంట్గా ఉన్న ఈ స్లీపర్ సెల్స్ బయటకు వచ్చి వాళ్ళకి ఇచ్చిన టార్గెట్స్ మీద రెక్కీ చేస్తారు. మెయిన్గా పోలీస్ స్టేషన్లు, ఈ డిఫెన్స్ ఆఫీసులు, జనాలు ఎక్కువగా ఉండే గుళ్ళు, ఈ మసీదులు లాంటి మతపరమైన ప్రదేశాల మీద వీళ్ళు ఫోకస్ పెడతారు. అక్కడే సీసీటీవీ కెమెరాలు పెట్టి ఎవరెవరు వస్తున్నారో, ఎప్పుడు రద్దీగా ఉంటుందనేది పాకిస్తాన్లో ఉన్న వాళ్ళ హ్యాండర్లకి ఎప్పటికప్పుడు డేటా పంపిస్తూ ఉంటారు. ఆ తర్వాత వీళ్ళల్లో ఎవరైతే బాగా ట్రైనింగ్ తీసుకున్నారో వాళ్ళకి బాంబులు ఎలా పెట్టాలి, దాడులు ఎలా చేయాలనేది ఆన్లైన్లోనే క్లాసులు తీసుకుంటారండి. కొందరికైతే ఏకంగా అడవుల్లోకి తీసుకెళ్లి లైవ్ ఫైరింగ్ ట్రైనింగ్ కూడా ఇప్పించారనమాట. కానీ ఈసారి మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు వేసిన ఈ మాస్టర్ స్ట్రోక్స్ దెబ్బకి వీళ్ళ ప్లాన్స్ మొత్తం బొక్క బార్ల పడిపోయి ఆగస్టు 15 నాడు దేశవ్యాప్తంగా విధ్వంసం సృష్టించడానికి వీళ్ళందరూ తమ తమ కలుగుల్లో నుంచి బయటకు వచ్చి పనులు మొదలుపెట్టే టైం కండి అప్పటికే వాళ్ళ చుట్టూ మన వాళ్ళు గట్టి వల పన్నారనమాట. ఆగస్టు 12న కొంతమందిని పట్టుకొని వాళ్ళని తమ స్టైల్లో ఇంటరాగేషన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మిగతా వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా లాగారండి. అలా ఒకరి ద్వారా ఇంకొకరిని పట్టుకుంటూ ఆగస్టు 15 రాకముందే ఈ దేశ ద్రోహుల నెట్వర్క్ మొత్తాన్ని పేక మేడలకు కూడినట్టు కూల్చేశారనమాట. ఇక్కడ మనము మాట్లాడుకోవాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మన సెంట్రల్ ఏజెన్సీలు అన్ని ఒక్కదానికొకటి ఎట్టా ఈ కోఆర్డినేట్ చేసుకున్నాయంటే, ఒక చోట చీమ చిట్టుకుమన్నా సరే ఢిల్లీలో ఉన్న బాస్లకి తెలిసిపోయేలా పక్కా సిస్టమ్ సెట్ చేసుకున్నారు అనమాట. ఉగ్రవాదం విషయంలో జీరో టాలరెన్స్ అనే ఒక పాలసీని మన ప్రభుత్వం ఎంత గట్టిగా ఫాలో అవుతుందో చెప్పడానికి ఇదొక పెద్ద ఉదాహరణ అనమాట. ఇప్పటిదాకా మన దేశ చరిత్రలో మనం ఏం చూసామండి, ఎక్కడైనా మన మీద దాడి జరిగితే అప్పుడు మన వాళ్ళు వెళ్ళి ఈ సర్జరికల్ స్ట్రైక్ చేయడము లేక అంతర్జాతీయ వేదికల మీద వాళ్ళ మీద కంప్లైంట్ చేయడమో చేసేవాళ్ళు. దెబ్బ తగిలిన తర్వాత దానికి మందు రాసుకోవడం లాంటిది ఇదనమాట. కానీ ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది కదండి. దెబ్బ తగిలాక కొట్టడం కాదు, మన మీద దెబ్బ కొట్టాలని వాళ్ళు ప్లాన్ చేస్తున్నప్పుడే వాళ్ళ చేతులు నరికేసే ప్రోగ్రామ్ అనమాట ఇది. మన ప్రధానమంత్రి మోదీ గారు మొన్ననే క్లియర్గా ఒక మాట చెప్పారు కదా, సో ఇండియాలో ఏ చిన్న టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరిగినా దానికి డైరెక్ట్గా ఈ పాకిస్తాన్ ఎస్టాబ్లిష్మెంట్ని అంటే వాళ్ళ ఆర్మీ చీఫ్ అసీం మునీర్నే బాధ్యుల్ని చేస్తామని ఓపెన్గా ఒక వార్నింగ్ ఇచ్చారు. అంటే పాము తోకను కొట్టడం కాదు, డైరెక్ట్గా తలకాయ మీద దెబ్బ కొట్టడం అనమాట. వాళ్ళు ఏదైనా దాడి ప్లాన్ చేసినా ఆ దాడి ఫెయిల్ అయినా సరే మనం ఊరుకునేది అయితే లేదు. ఎందుకంటే ఆ దాడి కనుక జరిగితే మన దేశ సార్వభౌమత్వానికి మన సెక్యూరిటీకి ఎంత డ్యామేజ్ అవుతుందో మనకు తెలుసు. కాబట్టి దానికి గట్టిగా రిప్లై ఇస్తామండి. ఆ రిప్లై ఎట్టా ఉంటుందంటే అందరికీ తెలిసేలా అఫీషియల్గా ఉండొచ్చు, లేదా ఎవరికి కనబడకుండా సైలెంట్గా కూడా ఉండొచ్చు. ఈ మధ్య మీరు న్యూస్లో వినే ఉంటారు, పాకిస్తాన్లో అన్నోన్ గన్మెన్ వచ్చి ఒక 30 నుంచి 35 మంది లష్కర్ తోయిబా టాప్ కమాండర్ని రోడ్ల మీద కుక్కలను కాల్చినట్టు కాల్చి బారేస్తున్నారు. ఎవరు చంపుతున్నారో ఎవరికి తెలియదు. పాకిస్తాన్ వాళ్ళకి అసలు ఏమవుతుందో అర్థం కాక జుట్టు బిక్కున్నారు కదా. కానీ చచ్చేది మాత్రం మనకు కావాల్సిన టెర్రరిస్ట్ గాల్లే కదా. ఇది మన అన్డిక్లేర్ ఆపరేషన్స్తో భాగమే అండి. ఇలాంటి క్రాస్ బోర్డర్ ఆపరేషన్స్ ఎంత ఇంపార్టెంటో మన దేశం లోపల ఈ 10-15 ఏళ్ళుగా పాతుకుపోయిన ఈ స్లీపర్ సెల్స్ని లాగి కొట్టడం కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. ఇంకా చెప్పాలంటే ఇది ఎక్కువ ఇంపార్టెంట్ కూడా. మన ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ ఏజెన్సీలు వేసిన ఈ దెబ్బకి పాకిస్తాన్ వాళ్ళు ఇంకోసారి మన దేశంలో ఏదైనా చేయాలంటే 1కి 10 సార్లు ఆలోచించుకొని ప్యాంటు తడుపుకునే రేంజ్లో భయం పుట్టించారనమాట మన వాళ్ళు. 10 ఏళ్ళు కుట్రని ఒక్క దెబ్బతో నేలమట్టం చేసిన మన ఏజెన్సీలకి, హోమ్ మినిస్టర్ అమిత్ షాకి మనం ఖచ్చితంగా హ్యాట్సాప్ చెప్పాల్సిందండి. సో వీటి గురించి మీరేమనుకున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్, వందే మాతరం.